శుభోదయం. ఈనాటి విశేషం విజయ ఏకాదశి. అలాగే పరమాచార్య కంచిపీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామివారి జయంతి కూడా ఈరోజు. కనుక విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి అనుగ్రహం, ఆశీర్వచనం మనకందరికీ లభించాలి అని స్వామివారిని ప్రార్థిద్దాం. స్వామివారి అనుగ్రహం వలన కామాక్షిదేవి చంద్రమౌళీశ్వర స్వామివార్ల అనుగ్రహం కూడా తప్పక మనకు లభిస్తుంది అని కూడా ప్రార్థన చేద్దాం. ఈనాటి ప్రధాన విశేషం విజయ ఏకాదశి. ఈరోజు రామచంద్రమూర్తి వారు లంకానగరంపై దండెత్తే నిమిత్తమై వారధి కట్టే ప్రయత్నాలను పూర్తి చేశాడు. ఈ రోజుతో వారధి నిర్మాణం పూర్తి అయ్యింది అంటూ సంప్రదాయం తెలియజేస్తుంది. వారధి నిర్మాణం, సీతా జయంతి, ఆ పిమ్మట అనేక అంశాలు, అనేక ఘట్టాలు ఇక నుంచి మనకు రామనవమి వరకు సందర్భోచితంగా వస్తూ ఉంటాయి. లంకానగరం 1000 యోజనాల మధ్యన ఉండేటటువంటి ద్వీపం. సముద్రమా దాటే యోగ్యతతో కూడుకున్నది కాదు. లక్షలాది వానర సైన్యం. సముద్రం పైన వారధి కట్టాలి ఆలోచన వచ్చిందే తడవుగా. సులభమా? రాముడు తలుచుకుంటే ఏది సులభం కాదు. కాబట్టి సులభమే. సంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు లంకా నగరం చేరే నిమిత్తమై రామచంద్రమూర్తి వారు వారధి నిర్మాణం పూర్తి చేశారు అని కూడా చెబుతారు. దీనికే విజయ ఏకాదశి అని పేరు. ఈ విజయ ఏకాదశికి సంబంధించినటువంటి మరొక కథ కూడా ఉంది, అది కూడా విందాం. పూర్వం విజయకేతనుడు అనే ఆ మహారాజుకు సంతానం లేదు. సంతానం కోరి అనేక యజ్ఞములు, యాగములు ఆచరించాడు. ఏ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందా అంటూ దైవజ్ఞుల చేత సంప్రదింపులు చేసి ఈ మాఘమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే తప్పక సంతానం కలుగుతుంది అని ఆ దైవజ్ఞులు చెప్పగా విని తెలుసుకుని ఆచరించాడు. సత్సంతానం పొందాడు. కనుక ఈ ఏకాదశికి ఆ విజయకేతనుడి పేరుతో విజయ ఏకాదశి అనే పేరు వచ్చింది అంటూ మనకు సనాతన విజ్ఞానం, పౌరాణిక ప్రపంచం ఇలా ఒక కథ తెలియజేస్తుంది. విజయ ఏకాదశి అన్న నామం రావడంలో ఉండే అంతరార్థం ఈ కథ. ఇలా చూస్తే రామచంద్రమూర్తి విజయం పొందాడు, విజయకేతనుడు సంతానం పొందాడు, జీవితంలో సంతృప్తిని పొందగలిగాడు. విజయం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే సంతృప్తికరమైన జీవితం గడపడమే విజయం. ఎవరు ఏ స్థాయిలో ఎటువంటి జీవితం గడుపుతున్నా కూడా సమాధానంతో కూడుకున్న జీవితం, సమాధాన పడినటువంటి మనసుతో కూడుకున్న జీవితం అది కలిగితే వాడు విజయం పొందినట్లే. ఏ స్థాయికి ఆ స్థాయి ప్రశాంతతతో కూడుకున్న జీవితం. పరమాత్ముడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నేను ఇలా మాట్లాడుతున్నాను, మరొకరికి మరొక అవకాశం ఇస్తాడు, వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు. పోలిక పోటీ లేకుండా, అసూయ కక్ష కార్పణ్యాలు లేకుండా ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు, ఎవరి వృత్తిలో వాళ్ళు తమ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ సంతృప్తికరమైన జీవితం గడపడమే విజయం అని చెప్పాలి. అంతేకాని అంబానీ గారికి 100 కోట్లు వస్తేనో మనకు 10 రూపాయలు వస్తేనో పోల్చుకోవడమో మరింకేదో అని కాదు. ఏ దేశానికి ఆ దేశమే కానీ, ఏ వ్యక్తి ఆ వ్యక్తే కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిలో ప్రశాంతమైన జీవితం గడుపుతూ తమ తమ వృత్తి నైపుణ్యాలలో ప్రావీణ్యతను ప్రదర్శిస్తూ సంతృప్తికరమైన జీవితం గడపడమే విజయం. అందుకే దీనికి విజయ ఏకాదశి అని పేరు. రామచంద్రమూర్తి లంకానగరంపై దండెత్తి వస్తున్నాడు. ఈ వార్త రావడానికి తెలియదా? గూఢచారులు లేరా? శుకుడు సారణుడు ఉన్నారుగా. దేశమంతా ఏమిటి, ప్రపంచమంతా కూడా ఆయన చారులు ఉన్నారు. అన్ని లోకాలలో కుబేరుడి పైన కూడా దండెత్తిన వాడే రావణాసురుడు. కాబట్టి తెలియకుండా ఉంటుందా? పోనీ సముద్రుడు అనేక కారణాల చేత వారధి నిర్మాణం కోసం ఒప్పుకున్నప్పుడు ఈ వారధి నిర్మాణం 5 రోజులలో పూర్తి అయింది అంటూ రామాయణం చెబుతుంది. అలా 5 రోజులు ఆయన కట్టుకుంటూ వస్తున్నప్పుడు ఈ వార్తలు రావడానికి తెలియదా? పూర్తి అయ్యేంత వరకు ఎందుకు వేచి ఉన్నాడు? ఇవన్నీ తెలిసినప్పటికీ రావణుని స్థాయిలో రావణుని విధులు నిర్వహిస్తూ అతడు ఇది నా లక్షణం, నేను రావణుడిని, నేను రాక్షసుడిని, ఇది నా ధర్మం, నా పని నేను చేయాలి వేచి ఉన్నాడు. ఆ రకంగా చూస్తే రావణుడు కూడా విజయం పొందినట్లే.
రాముడు కూడా సీత హనుమంతుని చేత వార్త పంపించింది, రావలసింది, రావణవత చేయవలసింది, నన్ను తీసుకువెళ్ళవలసింది. ఆ సందేశం విన్న తర్వాత కదిలాడు, భారత నిర్మాణం చేశాడు. ఇక్కడ రామునకు కూడా విజయమే, హనుమంతునకు విజయమే, అంగదునకు విజయమే, సీతకు విజయమే, రావణునికి విజయమే. అలా చూస్తే ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి స్థితికి వాళ్ళు సంతృప్తికరమైన జీవితం గడపడమే విజయం అని గుర్తుపెట్టుకుందాం. అలాగే మనం కూడా మన ఇండ్లలో విద్యార్థులు మార్చి నెల కాబట్టి విద్యార్థులు పరీక్షల నిమిత్తమై అనేక ఎదుర్కొనే విషయాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు, తట్టుబడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కనుక మూలా నక్షత్రం సరస్వతి పూజ చేసినా, ఈరోజు విజయ ఏకాదశి రామచంద్రమూర్తిని స్మరించుకున్నా, లేక విజయ కేతుని కథ జ్ఞాపకం తెచ్చుకున్నా, ఎలా చేసినా ఉన్న స్థితిలో నుంచి ఉన్నత స్థితికి ప్రయాణం చేస్తూ ఉన్న స్థితిలో కూడా సంతృప్తికరమైన జీవితం గడపడం, ఉద్వేగానికి లోను కాకపోవడం, ఇదే విజయం అని చెప్పుకుందాం. ఈ రహస్యం తెలిస్తే విజయ ఏకాదశి అంశం తెలిసినట్లే. దశ ఇంద్రియముల పైన ఆధిపత్యం కలిగి ఉండడమే ఏకాదశి. 10 ఇంద్రియములు మనలను పరిపరి విధాలుగా పరిగెత్తిస్తూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా నియంత్రణలోకి తెచ్చుకొని ఏది చెబుతున్నామో, ఏది అంటున్నామో, ఏది రాస్తున్నామో, ఏది చేస్తున్నామో దానిపైననే మనస్సును నిమగ్నం చేయగలిగితే, లక్ష్యశుద్ధితో, లక్షణ శుద్ధితో ప్రవర్తించగలిగితే మనం విజయ ఏకాదశిని పాటించినట్లే. కనుక ఏకాదశి వ్రతాన్ని పాటిద్దాం. ఉపవాస వ్రతంతో అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.